కోల్కతాలో బెంగాలీ భాషను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినది? ఆన్సర్ కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ వ్యాధిని ఇకపై జాతీయ అత్యవసర ఆరోగ్య పరిస్థితిగా పరిగణించమని WHO ప్రకటించింది? ఆన్సర్ ఎంపాక్స్. నెక్స్ట్ క్వశ్చన్. జమ్మూ కాశ్మీర్ కుల్గామ్ జిల్లాలోని గద్దర్ ఫారెస్ట్లో టెర్రరిస్టులను ఏరివేయడానికి భద్రతా బలగాలు చేపట్టినది? ఆన్సర్ ఆపరేషన్ గద్దర్. నెక్స్ట్ క్వశ్చన్. NHPC నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైనది? ఆన్సర్ భూపేంద్ర గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్. అలహాబాద్ హైకోర్టులో నియమితులైన ఇద్దరు న్యాయమూర్తులు? ఆన్సర్ అమితాబ్ కుమార్ రాయ్, రాజీవ్ లోచన్ శుక్లా. నెక్స్ట్ క్వశ్చన్. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ KJS తిల్లాస్ రచించిన ఆపరేషన్ సింధూర్ పుస్తకాన్ని ఆవిష్కరించింది? ఆన్సర్ భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్ను 2025 ఫిడే గ్రాండ్ స్విస్ 5వ రౌండ్లో ఓడించినది? ఆన్సర్ అభిమన్యు మిశ్రా. దేశంలో వెదురు ఆధారిత బయో రిఫైనరీ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ అస్సోం. ఏ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మై భారత్ ఆపద మిత్రులు సహాయక చర్యలు చేపట్టనున్నారు? ఆన్సర్ పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాష్ట్రంలో కోచింగ్ సెంటర్ల నియంత్రణకు బిల్లును తీసుకొచ్చారు? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా ఎయిమ్స్ ఢిల్లీ ప్రారంభించిన మానసిక ఆరోగ్య కార్యక్రమం? ఆన్సర్ నెవర్ ఎలోన్. నెక్స్ట్ క్వశ్చన్. భారత్కు ఏ చేపల ఎగుమతికి బంగ్లాదేశ్ అనుమతించింది? ఆన్సర్ హిల్సా.